నయనతార జీవితం గురించి ఒక డాక్యుమెంటరీని చేశారు. అదే నెట్‌ఫ్లిక్స్‌లో కూడా పెట్టారు. అంతా ఓకే. ఎప్పుడైతే ఇది రిలీజ్ చేశారో అప్పటి నుంచి కూడా నిత్యం ఏదో ఒక వార్తలు, ఏదో ఒక వివాదం మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి. అప్పట్లో ధనుష్ అని, ఇప్పుడు తాజాగా ఏంటంటే చంద్రముఖి సినిమాలో ఈమె మంచి పాత్ర పోషించింది. ఆ సినిమాల నుంచి కూడా కొన్ని సన్నివేశాలు వాడుకుందంట. సో ఇప్పుడు చంద్రముఖి సినిమా నిర్మాతలు కూడా 5 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు, తినకు నోటీసులు పంపించారని ఒక న్యూస్ మాత్రం వైరల్ అవుతుంది. ఓకే, దానికే నయనతార కూడా కమెంట్ చేయడం జరిగింది. దానికి ట్వీట్ కూడా పెట్టారు. అసలు ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవు, నిజానికి ఆ సినిమాకి సంబంధించి వాళ్ళకు ముందే అడిగిందంట. కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఆల్రెడీ ధనుష్ ఒక 10 కోట్లు అడిగినట్టుగా తెలుస్తుంది. ఆ 10 కోట్ల విషయం ఇప్పటికి తేలలేదన్నమాట. చాలా చిన్న క్లిప్, అది చాలా అంటే చాలా చిన్న క్లిప్ తను పెట్టుకుంది అని చెప్పేసి నెట్‌ఫ్లిక్స్ తన డాక్యుమెంట్లో చాలా మంది తిట్టినప్పటికీ కూడా అది తీసేయడం జరగలేదు. ఇప్పటికీ ఇంకా రన్నింగ్ లోనే ఉంటుంది. ఆ చిన్న క్లిప్ ఉంటుంది కూడా. సో ఆ క్లిప్ ని వాడకపోవడం మంచిది అనే విధంగా కొంతమంది అంటూ ఉంటే, ఇప్పుడు ఇంకొంతమంది ఏంటంటే చంద్రముఖి సినిమాకి సంబంధించి దుర్గా క్యారెక్టర్ చేసినందుకు, ఆ క్యారెక్టర్ చేసినందుకు అందులో ఒక చిన్న క్లిప్ అనమాట తన సినిమా ఇండస్ట్రీ గురించి కూడా చెప్పుకుంటూ అందులో తన ఫస్ట్ మూవీ కాబట్టి అది చెప్పి దాన్ని చూపించడం జరిగింది. ఆ మూవీకి సంబంధించి ఆ ఏదైతే క్లిప్స్ ఉన్నాయో అవి ఒక 5-6 సెకండ్స్ ఉంటాయి, కొంచెం ఎక్కువ లెంత్ ఉన్నాయి దీనికంటే. దానికి చంద్రముఖి ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ తిన పైన కంప్లైంట్ రేస్ చేసి మీరు 5 కోట్లు మాకు ఇవ్వాలి అని చెప్పేసి హైకోర్టులో ఇస్తే హైకోర్టు దానికి కూడా పర్మిషన్ ఇచ్చింది, మీరు అడగండి అని చెప్పేసి అట్లా ఒక వార్త వచ్చింది. ఇవి ఏవి నిజం కాదు అని చెప్పేసి వినిపిస్తుంది. కానీ హైకోర్టులో తిన పైన 2 కేసులు అయితే ఉన్నాయనుకోవచ్చు ఒక విధంగా. ఒకటి తన డాక్యుమెంటరీ విషయంలో తను చాలా మట్టుకి తన సినిమా అని చెప్పేసి తను ఉంది అని చెప్పేసి అన్ని సినిమాలు వాడడానికి లేదు, కాపీ రైట్స్ ఇష్యూస్ ప్రతి ఒక్కటి వాళ్ళు వేయడానికి వాళ్ళకి అర్హత ఉంటుంది. ఇక ధనుష్ విషయంలో ఇంకా తన పైన కేసు రన్ అవుతుంది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ అదేవిధంగా నయనతార దంపతులు ఇద్దరు కూడా మీరు అవతల వ్యక్తులకి ఇంటిమేషన్ ఇవ్వకుండా మీరు ఎలా వాడుకుంటారు ఈమె కూడా చెప్పింది అనమాట. నేను నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఆల్రెడీ తీసుకున్నాను అనే విధంగా కూడా చెప్పింది. కానీ ఇదైతే ఇప్పుడు చంద్రముఖి సినిమా విషయంలో ఏదైతే వస్తుందో అది మాత్రం ఫాల్స్ అనే విధంగా కూడా చెప్పారు. ఎలాంటి డిమాండ్ కానీ వాళ్ళు ఏం చేయలేదంట. ఓన్లీ డాక్యుమెంటరీ మొత్తానికి సంబంధించి ఒక ధనుష్ పెట్టిన కేసు ఒకటి ఇప్పుడు ముందుకు వచ్చింది అనమాట. అదొకటే ముందుంది. కానీ ఇప్పుడు చంద్రముఖి కేసు ఉంది కదా, అదంతా కూడా ఫాల్స్ కేసు ఖచ్చితంగా. ఎందుకంటే చంద్రముఖికి సంబంధించి ఇద్దరికి నోటీసులు ఇచ్చింది. ఏదైతే స్టేట్మెంట్ ఉంటుందో నేను ఈ సినిమా నుంచి మీ క్లిప్ వాడుకుంటున్నానని చెప్పి ధనుష్కి కూడా ఇచ్చింది. ధనుష్ మాత్రం 2 years తిప్పుకొని తనకి ఇవ్వకుండా ఉండడంతో ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యానికి అదేవిధంగా ఈ దంపతులు ఇద్దరికి కూడా దానికి సంబంధించి మీరు ఫుల్ క్లారిటీ ఇవ్వాలి. ధనుష్ విషయంలో మీరు ఎందుకు వాడుకున్నారు చెప్పినప్పటికీ కూడా అని చెప్పేసి కోర్టు అయితే ఆదేశాలు ఇచ్చిందట. మరి ఆ 10 కోట్లు ఇచ్చి దాన్ని సార్ట్ చేసుకుంటారా ఓపెన్గా, లేకపోతే డైరెక్ట్గా ఇంకా అటు కోర్టులోనే తేల్చుకుంటారని చూడాలి.